నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. ఖమ్మం వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం పర్యటన, బాధితులకు పరామర్శ, ఇంటింటికెళ్లి నష్టం అంచనాకు ఆదేశం. రాష్ట్రంలో 5,000 కోట్ల నష్టం వాటిల్లిందని ప్రాథమిక అంచనా, జాతీయ విపత్తుగా పరిగణించాలని కేంద్రానికి ప్రభుత్వం లేఖ. ఖమ్మం వరద బాధితులకు తీరని శోకాన్ని మిగిల్చిన మున్నేరు, కట్టుబట్టలతో మిగిలామని ఆవేదన, ఆదుకోవాలని విజ్ఞప్తి. హైదరాబాద్ విజయవాడ హైవేపై ప్రారంభం కాని రాకపోకలు, వర్షాలతో దెబ్బతిన్న రైల్వే ట్రాక్ పునరుద్ధరణ పనులు వేగవంతం. వరద బాధిత ప్రాంతాల్లో మంత్రుల పర్యటనలు, సహాయక చర్యలపై అధికారులకు దిశానిర్దేశం. వరదపై సర్కార్ సకాలంలో స్పందించలేదని బీఆర్ఎస్ ఆరోపణ, మున్నేరు ముందస్తు చర్యలు చేపట్టలేదని విమర్శ. వ్యవసాయ రంగంలో 7 కీలక అంశాలకు కేంద్రం ఆమోదం, 14,000 కోట్లతో కార్యక్రమాలు చేపట్టాలని మంత్రివర్గ నిర్ణయం.